హాయ్ నమస్తే, నేను మీ శ్రీకాంత్ మళ్ళీ వచ్చిన అంటే మామూలుగా ఉండదు. ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే తెలుసా? చెప్తా. ఈడ 2 బస్తలు చూస్తారు కదా, ఈ బస్తలు ఈడ డస్ట్ ఉండే, ఆ డస్ట్ ఇంట్లోకి పోస్తున్నా. ఎందుకు అంటే దొంగలన్నారు భయ్యా, దొంగలన్నారు, అందుగురించే మోసి తీసుకెళ్ళి లోపల పెడతాను అంతే. జై నరసింహస్వామి. సో ఇది మన ఇంట్రెస్ట్. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లోకి వెళ్ళే ముందు కుడి కాలు కంపల్సరీ. సో లోపలికి అడుగుపెట్టి ఓకే వెయిట్ హే, ఎవరన్నా ఉన్నారా? వస్తున్నాను లోపలికి. చూసిరు కదా ఎట్లున్నాయి, మంచిగా ఉందా? ఇదైతే హాల్ అయితే ఇట్లుంది. ఓం సాయిరామ్. నేను పెద్ద భక్తున్నే సాయిరామ్కి. సో ఈడొకటైతే పెట్టేయాల్సి వచ్చింది, అట్లా అనమాట. ఇది ఫస్ట్ బెడ్రూమ్. సో టైల్స్ అయితే వేపించేసినాం అనమాట. ఇది రెండోది, అంటే మనది అటాచ్డ్ బాత్రూమ్ మనదే ఉంటుంది. ఇది కిచెన్ ఏరియా అనమాట. ఇదంతా కిచెన్ ఏరియా. సో ఇది కిచెన్ ఏరియాలో ఇలా వేయించడం టైల్స్ అట్లుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా అంతే, ఈ వ్యూకి నేను లవ్లో పడ్డా అంతే, ఏం చేయలేం. ఫిదా అయిపోయినా ఈ వ్యూకి. ఎంత చెప్పినా తక్కువనే. చెప్పినా కదా సాయంత్రం పూట చాయ్ అట్లా. అది టైల్స్ అయితే వేయించినాం, కింద టైల్స్. రేపటి నుంచి పెయింటింగ్ వర్క్, రేపు ఆర్ సంథింగ్ డే పెయింటింగ్ వర్క్ ఉంది. అది చేపించేస్తే 100% క్లియర్ అయిపోతుంది. దీని మీద ఉన్న సామాను టైల్స్ వేసేటప్పుడు ప్యాకింగ్లో పేపర్లో వరకు అందులో వైర్లలో మొత్తం కలిపి వస్తాయి. అవన్నీ చుట్టి పెట్టుకున్నా. ఎందుకు అంటే అమ్ముకోవడానికి. ఎంతో 150 వచ్చినా పర్లేదు. మొదలు పెడదామా? సెలెక్షన్ అయితే నాదే, ఆ టైల్ సెలెక్షన్ అయితే నాదే, 100% నాదే. ఇంట్లో జస్ట్ నా సెలెక్షన్కి ఓకే అన్నారు. అయిపోయింది, అంత అయిపోయింది. ఇక ఇచ్చేటోళ్ళు సజెషన్స్ చాలా ఇచ్చారు. అన్నారు కూడా కొందరు, బాగలేవు ఇట్లున్నాయండి అట్లున్నాయండి. నువ్వేమో పైసలు ఇస్తున్నావా? ఎట్లుంటేంది నీకు? నువ్వేమో పైసలు ఇస్తున్నావా? అంతే కదా, మా అయ్యే పైసలు నేను పని చేపిస్తున్నా అవుతుంది. నువ్వు పైసలు ఇస్తున్నావా? నీకు ఎందుకు? నువ్వు ఉంటున్నావా ఇంట్లో వచ్చి? మనం ఉంటున్నాం, మనం చేసుకుంటాం. ఉత్త సలహాలు ఇచ్చేటోళ్ళని నేను ఎప్పుడైనా ఉత్త సలహాలు నేనైనా. అందుకే ఎవరైనా ఇస్తుంటే ఇట్లుంది అట్లుంది, నీ పని అట్లుంది ఇట్లుంది, నేను సైలెంట్గా కూలేదు, వాళ్ళతోటి అవలాన లేక కొట్లాడను. సో అది మన పద్ధతి. ఎప్పుడైనా కానీ మనం అట్లా చేయం. సో టైల్స్ అయితే ఇవి నాకు నచ్చినట్టు నేను చేయించుకున్నా. ఎవ్వంది రూపాయితో మనం చేసుకోలేదు. మా అయ్యే పైసలతోటి చేసి నాకు నచ్చినట్టు చేయించుకున్నాం అంతే. అర్థమైంది, అర్థమయ్యేటోళ్ళకి అర్థమైంది.